ఫించ్గాడు డైరెక్ట్గా మన ఇంట్లోకి వచ్చేసాడు. హలో బిజీ పీపుల్, ఈరోజు నేను టీవీ చూస్తున్నా, సడన్గా ఒక వియర్డ్ షాడో కనిపించింది. సో ఫస్ట్ నేను బటర్ఫ్లై అనుకుని వెళ్ళి చూశాను మా మాస్టర్ బెడ్రూమ్లో. చూడంగానే అదొక ఫించ్. సో ఇది నైట్ అయిపోయి ఎటు వెళ్ళాలో తెలియక ఇట్లా బెడ్రూమ్లోకి వచ్చిందని నేను అనుకుంటున్నాను. మా ఏసీ వెనకాల ఇదైతే నెస్ట్ పెట్టింది. సో బేబీస్ కూడా ఉన్నాయి. ఎప్పుడు నేను ఆ వీడియో అయితే చేయలేదు, సో ఎందుకంటే డిస్టర్బ్ చేయొద్దు అనుకున్నాను. కానీ 2 days నుంచి కంటెంట్ లేకపోవడం వల్ల అరే నేను వస్తున్నారా, ఇంక ఇదే కంటెంట్ పండగ చేసుకో అన్నట్టు వచ్చిందనమాట. సో నేనైతే దాన్ని హట్ చేయలేదు, చాలా స్మూత్గా హ్యాండిల్ చేశాను. సో ఇది యాక్చువల్లీ మా మాస్టర్ బెడ్రూమ్, దీనిలో ఓన్లీ ఫిషెస్ మాత్రమే ఉంటాయి. సో అందుకని కొద్దిగా డర్టీగా ఉంది, ఇగ్నోర్ చేసాను కదా. సో నేను మళ్ళీ దీన్ని మొత్తం సెట్ చేశాక నేను ఖచ్చితంగా వీడియో చేద్దాం అనుకున్నా, కానీ ఇలా చేస్తానని అనుకోలేదు. సో సమ్ టైమ్స్ నేచర్ సర్ప్రైజెస్ విత్ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్స్. ఫించ్గాడు డైరెక్ట్గా మన ఇంట్లోకి వచ్చేసాడు. హలో బిజీ పీపుల్, ఈరోజు నేను టీవీ చూస్తున్నా, సడన్గా ఒక వియర్డ్ షాడో కనిపించింది. సో ఫస్ట్ నేను బటర్ఫ్లై అనుకుని వెళ్ళి చూశాను మా మాస్టర్ బెడ్రూమ్లో. చూడంగానే